నువ్వే డాన్స్ చేద్దు కానీ ఓకేనా? అమ్మా ఎరా ఏమన్నా అలా కొట్టింది? ఏమి లేదండి, ఇంకొక కోడలతో రికార్డ్ డాన్స్ పెట్టిస్తున్నాను కదండి, ఆ కార్డు నీకు ఇప్పిస్తానని చెప్పాను. గోపాలు కూడా వాళ్ళని కొట్టదండి అలాగంటేనే. ఇవాళ టైం బాగోలేదు, పద. ఈ రోడ్లు కూతురు చంపేసి బాబు. ఎరా ఈ రోజున 4 ఓట్లు పని అవుతాయంటావా? అవునండి బాబు, ఈ రోజున ఎవడో కొట్టుకుంటే అంత బాగుండు. నేనున్నాను రా, ఎందుకు కొడతారు? నేనున్నాను కదా. ఉన్నారనే నా భయం. సర్లేరా, కొడితేనే వెళ్ళిపోతానులే. కొడితే వెళ్ళిపోతారా? ఈ రోజు కూడా నాకు తప్పదా? రా నువ్వు. వస్తున్నా అయ్యగారు. అది కాదురా, ఆడెవడో నా పెళ్లి చెడగొట్టినోడు నా చేతి దొరకాలడుకుంటదే, కోసి కారం పెడతాను నా కొడుక్కి. ఎలా పెళ్లి చూపులు ఆగిపోయినాయంట? అవునరా, ఆడెవడో చెత్తనా కొడుకు నా గురించి తప్పుగా కూసాడంట. వాడెవడో నా చేతికి దొరకాలో ఆడుకుంటదిరా. సరే చల్లేరా, ఇప్పుడు దానికోసం ఎందుకులే, కళ్యాణం వచ్చిన కుక్క వచ్చినా ఆగదంటాడు. అది ఎప్పుడు ఎవరో అప్పుడు వద్దులే. అయినా పిల్ల వాళ్ళు ఎవరో చెప్పిన దానికోసం ఇంకా ఆగిపోతులేరా. అదంతా కాదురా, ఆడు నా చేతికి దొరికితే ఉంటదిరా ఆడి పని. కంగారు పడుతున్నావేంటి? పంపేసి నువ్వేమని చేసావేంటి? ఏమీ లేదండి, రాజుగారు మంచిరా కాదని అడిగానండి. మనసు మంచిది, గుణం కూడా తెలియదని చెప్పానండి. అదేనండి సురేంద్రని కలిసి చూసా ఆ రాజుగారి కోసం అనుకున్నాను. ఇంతకీ ఈ రాజుగారి కోసం అంటే ఏంటో ఇప్పుడు నా పరిస్థితి. నీ ఓటేయి, ఆడెవడో నేను చెప్తాను కదా. ముందు ఆడెవడో చెప్పండి, ఆడి సంగతి చూసాక తర్వాత మీకు ఓటేస్తాను. మీ ఓట్ల కోసం నన్ను బుక్ మేనేజ్ చేస్తాను కదా. ఎలక్షన్ అనేది చూద్దాం, నేను చెప్తాను కదా ఎవడో. ఇరికిచ్చేసి ఉన్నారు, ఏంటో ఏం చేస్తారో. రా సిగ్నల్ రావట్లేదా? రావట్లేదండి బాబు సిగ్నల్. ఈ పట్టు ఓటేసావనుకో, ప్రతి గొట్టు మీద ఒక వైపో బాక్స్ పెట్టిందాను, సరేనా? ఎరా ఎలా ఉంది మన చిన్న అబ్బాయి గారి పథకాలంటే అలా ఉంటాయి మరి. చిన్న అబ్బాయి గారికి మన ఓటు, చిన్న అబ్బాయి గారికి మన ఓటు. పొలాల గట్ల మీద వైపే బాక్సులు ఏంట్రా బాబు? ఏమోరా, ఆ నా కొడుకు మాత్రం నా చేతి దొరకాలరా, ఆడుకుంటదే. దొరకాలని కలవరిచ్చేత అసలు ఏం చేసేస్తారో బాబు అన్ని. ఆడైతే నాకు దొరకని, నా చేతిలో ఆడుకుంటది. ఇది ఎక్కడ గొడవరా బాబు? అబ్బా నేను ఎవరిని ఏమీ అనలేదే. అబ్బాబ్బా నా మాట నమ్మవే బాబు, చెప్తున్నాగా. ఒక్క నిమిషం. అయ్యో ఇక అబద్ధం మాట్లాడితే ఇక అది చెల్లిందమ్మా. అలవాట్ల పొరపాటు. హలో 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 ఏంట అనుమానపక్షి మన గురించి తెలిసి కూడా ఇదే రోడ్డు. నువ్వు ఆగరా, మళ్ళీ చేస్తాను. రే పీకే, చెప్పండి. కొత్త కనపడుతున్నారు. ఊళ్ళో ఎప్పుడు చూడలేదండి, కొత్తగా వచ్చినట్టున్నారండి. పదనేళ్ళు చూద్దాం. సరే పద, ఒకసారి అడుగుదాం. బాబు ఇది అంకాయ పాలవేనా? మరి ఏ ఊళ్ళో వచ్చా? అంకాయ పాలవ వచ్చాను. తెలుగులో వచ్చేసారా? అదేటే బాబు, ఊరేటని అడిగాను. అయినా నీకెందుకు చెప్పలే? రే నువ్వు ఆగే, ఇది అంకేపాలమేనండి. థ్యాంక్స్ అండి గురుగారే. మా అయ్యగారి పేరు గురుగారు కాదు, చిన్నబ్బాయి. థ్యాంక్స్ చెప్పడానికి గురుగారు అంటే ఏంటి, చిన్నబ్బాయి అంటే ఏంటి? నాకు ఆ పేరు తెలియదు కదా. ఎంతకీ మీ ఊరేటి? మా ఊరే. మీ ఇల్లు ఎక్కడ? మా ఊళ్ళోనే. ఇటు పెద్ద కొళ్ళ ఉన్నాడే, రే నువ్వు ఆగరా. ఏమండి ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, మీరు ఎవరింటికి వచ్చారు? నేను ఎలక్షన్ ఆఫీసర్నండి, పంచాయతీ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి వచ్చాను. అది సంగతి. రే నువ్వు ఒకసారి పక్కన రే, వాడు ఎలక్షన్ ఆఫీసర్ అంటారా? ఎంత తేడా జరిగింది పగిలిపోద్ది నీకు. అణికిలిగి వింటారు ఎదవా. పదో అని కాకబట్టాలి. సార్
మీ బ్యాగ్ ఇవ్వండి సార్ బ్యాగ్ ఇవ్వండి సార్, అదే బాబు. మీరు మా గెస్ట్ సార్, సార్, నేను బ్యాగ్ తెస్తాను, ఇవ్వండి సార్. సార్ నేను తెస్తాను ఇవ్వండి నిన్ను కాదు సార్ నేను తెస్తాను ఆ, ఆ. తెస్తాను సార్ బాబు ఇవ్వండి సార్. నన్ను ఇవ్వండి డిస్టర్బ్ ఇవ్వండి. చేయకండి. రైట్ హలో. తీసుకురా. ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ నేను వస్తాను సార్ బాబు సార్ ఇవ్వండి హలో సార్ ఇవ్వండి సార్ నేను తెస్తాను రైట్ సార్. తీసుకో. వద్దన్నా ఎలా సార్ ఇవ్వండి అసలు ఏంటి ఇందాక నుంచి ఓ నలిపేస్తున్నావు నన్ను పట్టుకుని రండి ఈ ఊరికి సర్పంచ్ నిలబడ్డారు మీరే దగ్గరుండి కాస్త చూసుకోవాలండి అబ్బో ఊరు సర్పంచ్ గారు నిలబడ్డారా పట్టుకో ఇది పట్టుకో ఫాలో మీ రే బక్కి వెళ్ళరా నీ పేరేట్రా పవన్ కళ్యాణ్ అండి అదే సరే సరే కానీ ఇక ఈ ఊళ్ళో బాగుంటారా అయ్యి బాబు మీరు ఆటైపోయింది నువ్వే టైపు మీరు జోకులు బాగా చేస్తారండి అబ్బా నీలాంటి బోగ్గాలు ఉండి జోకులు ఇక ఎక్కడ దొరికారు బాబు? ఆ? అబ్బో కేసు హలో ఆగా చేస్తాను మళ్ళీ మాట బాబు మీ ఊళ్ళో ఇంకా నాన్న ఉంటాడు ఆ ఇంటికి వెళ్ళి యాక్షన్ ఆఫీసర్ గారు ఈ బ్యాగ్ మీ ఇంట్లో పెట్టమన్నారని చెప్పు వెళ్ళి మేము మీతో వస్తామండి చెప్పింది అనమాట బాబు వెళ్ళే లేకపోతే సార్ రిజల్ట్ తిరగబడిపోద్ది నేను చెప్పేది నువ్వు వెళ్ళే ఓకే అన్నీ కావాలి వీడికి. ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి కూడా లేదు హలో ఇప్పుడు చెప్పబోయ్ నేను చిన్నబ్బాయి గారు చిన్నబ్బాయి గారు చెప్పరా. అర్జెంట్ అండి వెళ్ళరా. సరేనండి చిన్నబ్బాయి గారు చిన్నబ్బాయి గారు చిన్నబ్బాయి గారు చిన్నబ్బాయి గారు ఏంట్రా ఆ ఎంకడ కొడుకు అమ్మాయితో ఉన్నాడు పదండి అదా పదండి చూద్దాం, ఇదేదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లాగా ఉంది. దొరికేవరా అయితే ఇప్పుడు ఏమంటారా? మీ పని మీరు చూసుకున్న ఆ పని నేను చూసుకుంటాను. ఎంకని కొడుకువే కదా నువ్వు. నాన్న నెంబరు చిన్నప్ప గారు ప్లీజ్ చిన్నప్ప గారు సారీ చిన్నప్ప గారు. మొన్న ఏదో ఎగస్ట్రాలు చేసినట్టున్నావు. అదేం కాదు చిన్నప్ప గారు, మనసులో పెట్టుకోకండి చిన్నప్ప గారు. మా నాన్నతో చెప్పకండి చిన్నప్ప గారు. మా ఓటు మీకే వేస్తాను చిన్నప్ప గారు. మా ఫ్రెండ్స్ ఓట్లు కూడా మీకే వేస్తాను చిన్నప్ప గారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా కంబైన్ స్టడీస్ అన్న. నీకేమవుతాడమ్మా? సరే సరే, ఈసారి తేడా వచ్చిందనుకో మీ నాన్నకి లొకేషన్తో సహా వెళ్తుంది రై. ఓట్లు పడాలి రై. ఓటు వచ్చిన లోలో ఉండదు, అప్పుడే గట్టి ఎక్కేసాడు పులిహార చెల్లమ్మని కలిపేస్తాడు. తీసుకెళ్ళి జాగ్రత్తగా చదువుకో ఏంట్రా అక్కడ ఏదో గొడవ లేకుంది? అవునండి ఇదో లేడీస్ ప్రాబ్లం అనుకుంటా లేడీస్ ప్రాబ్లం అయితే మనకెందుకురా, రా పోదాం. మీరు ఆగండి లేడీస్ పట్లేదా లేడీస్ని తెచ్చేస్తానే మీకు ఫ్యామిలీ ఓట్లు పడతాయి అంతేనంటావా? నడేది పదండి. చూద్దాం. రోజు ఇదే పని అయిపోతుంది నా కొడుకు. ఏంటి పోతున్నా నేను అసలు ఎక్కువ మాట్లాడకరా యాదవ చీపిచ్చి కొడతా. చీపురిచ్చు కడతావా? నీ అమ్మ కట్నం లేకుండా అయినా చేసుకున్నాను ఏంటి కదా. కాదు, మంది ఇప్పుడైనా పిచ్చినాన్న. సరే నన్ను చేసుకోవడానికి చాలా మంది వస్తారు అంటున్నారు. వస్తారు ఏడు కోసం అప్సరసలు. అమ్మా ఏంటి గొడవలు మా చిన్నమ్మాయి గారు చెప్పండి మా ఆయన అండి ఏమైందమ్మా? వారం రోజుల నుంచి తాగకుండా ఉంచానండి. నేను మా పెళ్లి రోజు అని అనేసి బా. తాగనని ఏంటే? వదిలేసి మరి వెళ్ళి తాగేసి వచ్చాను ఎవరితో పొద్దున్న. చెప్తున్నావ్? జీవితాలు అందరినీ నవ్వుల పాలు చేస్తావరా? మా జీవితాలన్నీ రోడ్ల మీద వేసేసి నువ్వు పెద్ద మినిస్టర్ అని ఊరంతా చెప్పుకుంటూ ఉంటారు. చిన్నమ్మ గారు నమస్కారం. డబ్బులుంటే నేను దాగేవాడు కదా, డబ్బులు లేక మా ఆవిడ మీద కొట్టేసాను. రాత్రి మీరు పోసిన మంది చాలా బాగుందండి. చిన్నబ్బాయి గారు చిన్నబ్బాయి అంతా అలా చేశానండి. మా ఓట్లు మీ గారండి చిన్నబ్బాయి గారు. మీ ఓటు మీ అమ్మ నాన్న కూడా చిన్నబ్బాయి గారు. పోతేతావా? ఏయ్, రారా బాబు. ఏంటి మీరు ఆగండి ఫ్యామిలీ ఓటు వద్దండి మొత్తం సెట్ అయిన తర్వాత చిన్నబ్బాయి గారు చిన్నబాద్. ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు మీరు నీకు. అందుకే పెసెంట్ కారపోతాను ఊరుకోండి చిన్నబ్బాయి గారు జిందాబాద్. చిన్నబ్బాయి గారు జిందాబాద్. జిందాబాద్ చిన్నబ్బాయి జిందాబాద్. గారు జిందాబాద్. తోసేంద్రే. అమ్మా. చిన్నబ్బాయి గారు జిందాబాద్. ఏ బాబు. చిన్నబ్బాయి గారు జిందాబాద్. చిన్నబ్బాయి గారు జిందాబాద్.
అయినా ఈయన కొడుకైనా బుద్ధి లేదా తాగమంటే తాగేస్తాడు యాదవ్ సచ్చినోడు మా జీవితం రోడ్ల పాలు చేస్తున్నావు కదా యాదవ్ ఉన్నారు చిన్నబ్బాయి గారు జిందాబాద్. చావురా నువ్వు చావురా చిన్నబ్బాయి గారు జిందాబాద్. పక్క సచ్చినోడు కర్ర యాదవ్ ఎక్కువ అయిపోయింది. అమ్మా రారా కూర్చో. అయ్య బాబోయ్ దండం చిన్నబాయ్ గారు. నాకు ముందే తెలుసురా, నేను చెప్పినప్పుడు వినాలి కదా. అలా కొట్టేసింది ఏంటండి బాబా, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలరా. ఇలా కొడుతుంది ఏంటండి? ఇలాంటప్పుడు నేను చెప్పినట్టు నేను వెళ్ళరా. అక్కడ ఏం జరుగుతుంది నాకు ముందే తెలుసు. మా అన్న ఎప్పుడు వస్తారు కానీ నా తల ప్రాణం అప్పుడే ఉందిరా, ఇంకా ముందు ఉంది నీకు. అయ్యి బాబా ఇంకానా? ఆ.